వివరాత్మకంగా, ప్రొఫెషనల్‌గా రాయడంలో స్పష్టత చాలా ముఖ్యం. ఈ వీడియోలో డీటెయిల్డ్ బిజినెస్ ఇమెయిల్స్, సింపుల్ ప్రపోజల్స్, రిపోర్ట్స్ రాయడం, మర్యాద మరియు ప్రొఫెషనల్ టోన్ ఎలా కలిపి ఉపయోగించాలో తెలుసుకుంటారు. హలో, నేను మీ రాజీ. వెల్కమ్ టు ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ క్లాసెస్ ఫర్ ఆల్ ద హెచ్జీ ఉమెన్. మీరంతా ఈ వీడియో సిరీస్ ని చూస్తూ మీ బేసిక్ ఇంగ్లీష్ ని, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుని ఉంటారని ఆశిస్తూ కొత్త టాపిక్ తో ఈ రోజు మీ ముందుకు వచ్చారు. కొత్త టాపిక్ అంటే ఇది చాలా అడ్వాన్స్డ్ అండి. ఇప్పటి వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని మీద కొంచెం మీరు ఎఫర్ట్ ఇస్తే మీరు మీ బిజినెస్ ఫీల్డ్ లో అంటే ఎంపవర్డ్ ఉమెన్ గా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహాయపడే రైటింగ్ కాన్సెప్ట్స్ ఇందులో ఉన్నాయి. రైటింగ్ అంటే బుక్, పేపర్, పెన్ అనుకుంటున్నారా? కాదండి, ఆ రోజులన్నీ పోయాయి. ఇప్పుడు రైటింగ్ అంటే డ్రాఫ్టింగ్. డ్రాఫ్టింగ్ అంటే మీ ఫోన్ లో కానీ, ల్యాప్టాప్ లో కానీ ఎక్కడైనా మీరు మీ కీబోర్డ్ ని యూజ్ చేసి లెటర్స్ ని టైప్ చేసి మీ మనసులో ఉన్న మాటల్ని మెసేజెస్ ద్వారా పంపించే మెయిల్ సిస్టమ్. సో అలాంటి మెయిల్ అంటే ఏంటి, ఈమెయిల్స్ ని ఎలా పంపించాలి, ప్రొఫెషనల్ మెయిల్స్ ఎలా పంపించాలో తెలుసుకుందాం. ఈ ప్రొఫెషనల్ ఈమెయిల్ డ్రాఫ్టింగ్ లో మొదటగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే ఈమెయిల్ డ్రాఫ్ట్ చేస్తున్నారో అంటే రాస్తున్నారో ఆ విషయం చాలా క్లియర్ గా ఉండాలి. అంటే ఇన్ఫర్మేషన్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చాలా స్పష్టంగా ఉండాలి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి, అంటే ముఖ్యమైన టిప్స్ ని. సో టిప్ నెంబర్ 1 వచ్చేసరికి, మీరు రాసే ఈమెయిల్లో అంటే మీరు డ్రాఫ్టింగ్ అండి, రాయడం అనకూడదు. మనం పెన్ తో పట్టుకుని రాస్తే దాన్ని రాయడం అంటారు. అదే మీరు ఈమెయిల్ కంప్యూటర్ లో కనుక చేస్తే దాన్ని డ్రాఫ్టింగ్ అంటారు. ఇది ఒక మాట మీరు గుర్తుపెట్టుకుంటే మనం ప్రతిసారి రాస్తున్నామని అనక్కర్లేదు. సో ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు మొదటగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆన్ ద టాప్ ఆఫ్ ద పేజ్ లో మీరు సబ్జెక్ట్ లైన్ అని ఉంటుంది. అంటే ఈమెయిల్ ఎందుకు రాస్తున్నారు, మెయిన్ పర్పస్ ఏంటనేది మెన్షన్ చేయాలి. ఉదాహరణకి మీరు సూరత్ లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మీరు 100 శారీస్ ఆర్డర్ పెట్టాలి అనుకుంటున్నారు. దానికి ఆ బిజినెస్ కి సంబంధించి ఒక మెయిల్ డ్రాఫ్ట్ చేశారు. అలాంటి సందర్భంలో మీరు ఆ మెయిల్ సబ్జెక్ట్ లైన్ గా ఆర్డర్ ఫర్ 100 శారీస్ అని పెట్టాలి. ఆర్డర్ ఫర్ 1000 శారీస్ అంటే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మెన్షన్ చేయాలి. అది సబ్జెక్ట్ లైన్ అంటారు. సెకండ్ టిప్ ఏంటంటే, మీరు పంపించే మెయిల్లో అంటే మనం చిన్నప్పుడు కథలు రాసుకున్నట్టు, పిచ్చి పిచ్చి బొమ్మలు వేసుకున్నట్టు కాకుండా ఈ మెయిల్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే మీరు సబ్జెక్ట్ లైన్ తర్వాత మీరు ఏదైతే మెన్షన్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక పారాగ్రాఫ్ లో, ఒక పారాగ్రాఫ్ అంటే ఒక 4-5 వాక్యాలు కలిపి ఒక చిన్న పారాగ్రాఫ్ గా చేసి దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వాటిని బుల్లెట్ పాయింట్స్ అంటారు. మళ్ళీ అందులో ఆ 1000 చీరల్లో 100 రెడ్ కలర్ లేదా ఒక 100 గ్రీన్ కలర్ అని మీరు మెన్షన్ చేయాల్సి వస్తే వాటిని బుల్లెట్ పాయింట్స్ కంటే ఒకదాని తర్వాత ఒకటి మెన్షన్ చేసి మీరు మీ యొక్క పారాగ్రాఫ్ ని క్లారిటీ ఇవ్వాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అంటారు లేదా ప్రొఫెషనల్ టైపింగ్ అంటారు. ఏంటి ప్రొఫెషనల్ అంటే, మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టాలంటే ఇలా హాయ్ అని ఒక హ్యాండ్ ని చూపించవచ్చు, లేదా నమస్తే అని ఇలా ఒక ఇమోజీని పెడతారు. కానీ ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎలాంటి ఇమోజీస్ కానీ పిచ్చి పిచ్చి బొమ్మలు కానీ పెట్టకూడదు. ఎప్పుడు కూడా డియర్ సర్, మ్యామ్ అని అడ్రస్ చేయాలి. ప్రొఫెషనల్ లాంగ్వేజ్ తో థ్యాంక్ యూ అని కంప్లీట్ గా టైప్ చేయాలి తప్ప ఇలా థమ్స్అప్ లాంటివి ఇవ్వకూడదు. సో ఈ టిప్స్ ని గుర్తు పెట్టుకొని మీరు ఎప్పుడు ప్రొఫెషనల్ ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసినా మొదటగా ఇలా ప్రారంభించాలి. నెక్స్ట్ పాయింట్, మీరు ఏదైతే మెయిల్ డ్రాఫ్ట్ చేస్తున్నారో దానికి ఒక ప్రారంభం, ముగింపు, మధ్యలో మీరు చెప్పే విషయం ఉండాలి. అంటే స్టార్టింగ్, మిడిల్ అండ్ ఎండింగ్. ఉదాహరణకి మీరు సబ్జెక్ట్ లైన్ తో స్టార్ట్ చేశారు, ఆర్డర్ ఫర్ 1000 శారీస్ అని. మ్యాటర్ అంటే మిడిల్ మ్యాటర్ లో ఏముండాలంటే, మేము విజయవాడ నుంచి ఆర్డర్ చేస్తున్నాము, మాకు 1000 శారీస్ కావాలి, ఎప్పట్లోగా వస్తాయి. కన్క్లూజన్ లో మీరు కనుక ఈ ఆర్డర్ ని 5 days లో పంపిస్తే వి విల్ బి సో థ్యాంక్ఫుల్, మేము చాలా సంతోషపడతాము, పేమెంట్ ని ఏ విధంగా పే చేయాలి అనే ఒక కన్క్లూజన్ ని మీరు టోటల్ మెయిల్ లో ఇవ్వగలగాలి. అంటే మీరు చెప్పాలనుకుంటుంది, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంటే ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా ఒకే మెయిల్ లో కనిపించాలి. తదుపరి మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా కమ్యూనికేషన్ అంటే మాటల్లో కస్టమర్ తో మాట్లాడేటప్పుడు ఎప్పుడు పొలైట్ గా, రిక్వెస్టింగ్ గా, కామ్ గా మాట్లాడమని ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నాను. ఇక్కడ రైటింగ్ లో కూడా అవే టెక్నిక్స్ మీరు యూజ్ చేయాలి. ఎలా అంటే, మీ మెయిల్లో మీరు డ్రాఫ్ట్ చేసే మెయిల్లో ఒక రిక్వెస్టింగ్ లాంగ్వేజ్ ఉండాలి.
వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు సెండ్ 1000 శారీస్, అంతేగాని సెండ్ 1000 శారీస్ అని కొట్టినట్టుగా మాట్లాడకూడదు. అదొక పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రిక్వెస్ట్. అలాగే నెగిటివ్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. వి డోంట్ లైక్ ఇట్, చిచ్చి మాకు నచ్చలేదు అలా కాకుండా, ఒకవేళ మీకు పంపించిన శారీస్ లో కనుక ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటే వీఆర్ హియర్ టు ఇన్ఫార్మ్ యూ దట్ దెర్ ఆర్ ఫ్యూ శారీస్ విచ్ హ్యాస్ ఎ డ్యామేజ్, ప్లీజ్ కైండ్లీ లుక్ ఇన్ టు దట్. అంటే దీని అర్థం ఏమిటి? మీరు పంపించిన శారీస్ లో కొన్ని శారీస్ కి డ్యామేజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ తిరిగి మంచివి పంపించగలరు అని ఆశిస్తున్నాం. ఇలాంటి టిప్స్ ని కూడా మీరు మీ మెయిల్స్ లో డ్రాఫ్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తు పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. తదుపరి మీరు నేర్చుకునే అంశం ఏంటంటే, ఇదే ఈమెయిల్ డ్రాఫ్టింగ్ లో, అంటే ఒక బిజినెస్ కి సంబంధించిన మెయిల్ మీరు డ్రాఫ్ట్ చేసేటప్పుడు ప్రతిసారి ఒకే అంశంతో ముందుకెళ్ళరు. ఉదాహరణకి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో శారీస్ ఆర్డర్ గురించి, డ్యామేజ్ గురించి, రిటర్న్ పాలసీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక బిజినెస్ లో, అంటే ఒక పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ ని రన్ చేస్తూ ఉన్నారు. అంటే మరొక చోటు నుంచి మీరు కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వాటిని అమ్ముతున్నారు. కానీ ఆ ప్రోడక్ట్స్ లో ఏవో డిఫెక్ట్స్ ఉండడమో, లేదంటే మీరు ఈ ప్రోడక్ట్స్ కి సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు, వాటి నుంచి వచ్చిన సమస్యల్ని చెప్పాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు డ్రాఫ్ట్ చేసే మెయిల్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చాలా బ్రీఫ్ గా ఉండాలి. అంటే ఆ మెయిల్ చదివే వ్యక్తికి ఈ మెయిల్ పంపించిన వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు మాకు ఇస్తున్న సజెషన్ ఏంటి, ఈ 3 అంశాలు క్లియర్ గా అర్థమయ్యే మాదిరిగా మీ మెయిల్ డ్రాఫ్టింగ్ అనేది ఉండాలి. ఉదాహరణకి మీరు ఇలాంటి మెయిల్ డ్రాఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే ఒక సమస్యని ఎదుర్కొన్నప్పుడు ఎలా డ్రాఫ్ట్ చేయాలి? డియర్ సార్ ఆర్ మ్యామ్ అనే ఒక సాల్యుటేషన్ ఇచ్చి, దాని తర్వాత సబ్జెక్ట్ లైన్ లో మీదైన సమస్యని మెన్షన్ చేయండి. మీ సమస్య ఏంటి అంటే డ్యామేజ్డ్ శారీస్, అదొక సమస్య. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేసరికి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? వీఆర్ రిసీవింగ్ నంబర్ ఆఫ్ డ్యామేజ్డ్ శారీస్, అది సమస్య. దానికి మీరు ఇవ్వాలనుకుంటున్న సజెషన్, అది ఎలా మాట్లాడతారు, అది ఎలా రాస్తారు? ప్లీజ్ వెరిఫై అండ్ చెక్ ద శారీస్ బిఫోర్ డెలివరింగ్ ఇట్ టు అవర్ ఆన్లైన్ షాప్. తర్వాత మీరైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారు, లేదా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలనుకుంటున్నారు. దానికి ఎలా చెప్తారు అంటే, ఫ్రమ్ ద నెక్స్ట్ ఆర్డర్ ఇఫ్ వీ రిసీవ్ డ్యామేజ్డ్ శారీస్ ప్లీజ్ రిటర్న్ దెమ్ వెరీ క్విక్లీ. అంటే ఈ మెయిల్లో మీ సమస్యని చెప్పారు, మీ సలహాని ఇచ్చారు, అలాగే ఏం చేస్తే సమస్యకి సొల్యూషన్ వస్తుందో కూడా చెప్పారు. ఇవి ప్రొఫెషనల్ గా మీరు డ్రాఫ్ట్ చేయాల్సిన బిజినెస్ మెయిల్. సో ఇప్పటి వరకు మీరు ప్రొఫెషనల్ ఈమెయిల్ రైటింగ్, అంటే మీ బిజినెస్ కి సంబంధించి ఆర్డర్స్, అలాగే కన్సర్న్స్ కానీ, డ్యామేజెస్ కానీ, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్కి ఎలాంటి రిప్లైస్ ఇవ్వాలి తెలుసుకున్నారు. కానీ ప్రతిసారి ఈ రకమైన సంభాషణలే కాకుండా, అంటే ఈ రకమైన మ్యాటరే కాకుండా, మీరు ఒక బిజినెస్ ఉమెన్ గా ఎదిగే క్రమంలో, అంటే మీరు మిగతా బిజినెస్ పీపుల్ తో కూడా ఇంటరాక్షన్స్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో బిజినెస్ రిపోర్ట్ రైటింగ్ అనే ఒక కొత్త అంశం గురించి ఇప్పుడు తెలుసుకోండి. ఇది కూడా ఈమెయిల్ మాదిరిగానే రైటింగ్ ఆర్ డ్రాఫ్టింగ్ అండ్ ఈమెయిల్. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఒక ప్రోడక్ట్ మీద రివ్యూ రాయడం, అలాగే ఈ ప్రోడక్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనే మీ సలహాన్ని మీ పై అధికారులకో లేకపోతే వేరే బిజినెస్ ఆర్గనైజేషన్ కో పంపించడం, మీ ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ రిపోర్ట్ రైటింగ్ లో తెలుసుకుందాం. ఇప్పుడు ఇలాంటి బిజినెస్ ఈమెయిల్ రిపోర్ట్స్, ఇలాంటి మెయిల్స్ ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఈ ఈమెయిల్ ద్వారా మీ యొక్క ఐడియాస్ ని ఇంకొకరికి తెలియజేస్తున్నారు. ఉదాహరణకి మీరు ఒక రిపోర్ట్ ఇస్తున్నారు, ఒక రివ్యూ ఇస్తున్నారు ఒక ప్రోడక్ట్ మీద. ఒక 100 శారీస్ ని మీరు డిజైన్ చేసి వాటిని కొన్ని షాప్స్ లోకి ఇచ్చిన తర్వాత, ఆ షాప్స్ కి వచ్చిన కస్టమర్స్ ఒక రివ్యూని, మీదైన అభిప్రాయాన్ని, ఐడియాస్ ని యాడ్ చేసి మీ బిజినెస్ టీమ్ కి మీరు ఒక మెయిల్ ని, రిపోర్ట్ ని డ్రాఫ్ట్ చేస్తున్నారు. అంటే ఇది ఎంత ముఖ్యమైన మెయిల్ అంటే, మీరిచ్చిన మీ రివ్యూ, మీ అభిప్రాయాన్ని బట్టి, ఈ కస్టమర్ యొక్క రిపోర్ట్స్ ని బట్టి, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ని బట్టి మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెంట్ ఇలాంటి శారీస్ ఎన్ని డిజైన్ చేయాలో డెసిషన్ తీసుకోబోతారు. సో అలాంటి డెసిషన్ మేకింగ్ లో మీ రిపోర్ట్ రైటింగ్ ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.
అలాంటప్పుడు ఇలాంటి మెయిల్ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి నేను ఇచ్చే రిపోర్ట్లో ఎంతవరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అలాగే ఇప్పుడు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ నా పైన ఉన్న ఆర్గనైజేషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎంతవరకు డెసిషన్ మేకింగ్ చేయగలరు, అలాగే వాళ్ళ ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది ఈ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా క్లియర్గా ఫ్యాక్చువల్ గా డెసిషన్ మేకింగ్ కి దారి తీసేటువంటి ఇలాంటి బిజినెస్ రిపోర్ట్ మెయిల్ రాసేటప్పుడు ఎన్నో టిప్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి రిపోర్ట్ మెయిల్స్ కి ముఖ్యంగా అంటే ఆ మెయిల్ కి ఎక్కువ సపోర్ట్ ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి అంటే ప్రూఫ్. ఆ ప్రూఫ్ ఏంటంటే ఉదాహరణకి మీ కస్టమర్స్ మీ దగ్గర నుంచి కొనుక్కున్న వస్తువులు, అవి జూట్ బ్యాగ్స్ కానివ్వండి, హ్యాండ్ మేడ్ క్రాఫ్టెడ్ థింగ్స్ కానివ్వండి, లేదంటే ఇంకా రకరకాల మన ఎస్హెచ్జి మహిళలు చేసినటువంటి డిఫరెంట్ జ్యువెలరీస్, పూసలతో చేసిన దండలు కానివ్వండి, డిజైనర్ క్రాఫ్ట్ వర్క్స్ ఏదైనా కానివ్వండి, వీటి యొక్క అమ్మకం అంటే సేల్ ఏ రేంజ్ లో జరిగింది, అంటే మొదటి వారంలో ఎన్ని ప్రోడక్ట్స్ అమ్మగలిగాము, రెండవ వారంలో ఎంత ప్రోడక్ట్స్ బయటకు వెళ్ళాయి, అలాగే కస్టమర్స్ అడుగుతున్న డిస్కౌంట్ ఎంత, మనం తక్కువ డిస్కౌంట్ ఇచ్చినా ఎక్కువ ప్రోడక్ట్స్ కనుక అమ్మకం జరిగితే మే రివ్యూని విత్ ప్రూఫ్ తో గనక ఈ రిపోర్ట్ రేటింగ్ అనే మెయిల్లో గనక మీరు యాడ్ చేయగలిగితే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళకి మీరు ఇచ్చిన ఈ రిపోర్ట్ మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏమిటంటే మీరు పంపించే ఈ ఈమెయిల్స్ అన్ని కూడా మేనేజింగ్ యూనిట్ లో ఉన్న అధికారులు చదవడానికి తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రకరకాల పనులతో బిజీగా ఉంటారు. అలాంటి సమయంలో మీరు యొక్క ఈ పంపించిన ఈ ఈమెయిల్ అంటే ఈ డ్రాఫ్ట్ ని కనుక వాళ్ళు చదవాలి అంటే తక్కువ సమయంలో మీరు సమ్మరీని నీట్ గా డ్రాఫ్ట్ చేసి పెడితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు చూసి చదివి మీకు క్విక్ గా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే ఇలాంటి ప్రొఫెషనల్ బిజినెస్ రిపోర్ట్స్ అనే మెయిల్స్ ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు క్యాజువల్ లాంగ్వేజ్ కాకుండా రెస్పెక్టబుల్ లాంగ్వేజ్ లో ఉండాలి. అంటే మీరు క్రిటిసిజం, డిలే అయింది, ఎందుకు డిలే అయింది, వీఆర్ నాట్ రెడీ టు టాలరేట్ అని కోపంగా మాట్లాడకుండా, కోపంగా డ్రాఫ్ట్ చేయకుండా, హార్ష్ లాంగ్వేజ్ కాకుండా చాలా పొలైట్ గా, డియర్ సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డెలివరీ, ఐఎమ్ సారీ టు సే దట్ there are lot many damages in the cups that which we have received. ఇలాంటి లాంగ్వేజ్ తో కనుక మీరు మీ డ్రాఫ్ట్ ని అంటే మీ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ ని కనుక డ్రాఫ్ట్ చేస్తే ఖచ్చితంగా చదివే వాళ్ళకి మీ మీద ఒక సదాభిప్రాయం కలుగుతుంది. అలాగే ఇలాంటి ప్రొఫెషనల్ మెయిల్స్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మీకు రిపీటెడ్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ని మీరు రిక్వెస్టింగ్ వేలో కనుక మెన్షన్ చేస్తే మీ మేనేజ్మెంట్ యూనిట్, ప్రొడక్షన్ యూనిట్ నుంచి క్విక్ రెస్పాన్స్ వస్తుంది. అంటే రిక్వెస్ట్ ని కూడా పొలైట్ గా నంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతూ ఉండాలి. అందుకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ని కానీ, మీ దగ్గర షాప్ లో ఎదుర్కొనే లైవ్ ప్రాబ్లమ్స్ ని కానీ మీరు కొన్ని ఫొటోస్ ద్వారానో లేదంటే కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ద్వారానో మీ మేనేజ్మెంట్ యూనిట్ కి తెలియచేయాలి. తర్వాత ఇదే మెయిల్లో మీ సమస్యని చెప్పిన తర్వాత మీరు ఒక రిమైండర్ ని కూడా ఇవ్వగలగాలి. రిమైండర్ అంటే గుర్తు చేయటం. ఏదో ఒక ప్లేస్ లో మీరు ఎండ్ చేసేటప్పుడు ఈ సమస్యకి సొల్యూషన్ ఫలానా డేట్ కి వస్తే బాగుంటుంది అని చెప్పాలి. ఉదాహరణకి మీ కస్టమర్స్ మీకు అడ్వాన్స్ పే చేసి ఉన్నారు. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి ఇంట్లో జూట్ బ్యాగ్స్ అంటే మన ప్రోడక్ట్ వచ్చి జూట్ బ్యాగ్స్, డిజైనర్ గా కలర్ఫుల్ గా జూట్ బ్యాగ్స్ ని ప్రిపేర్ చేశారు. అవి ఒక మ్యారేజ్ రిటర్న్ గిఫ్ట్స్ లో ఇవ్వాలనుకుని ఒక పర్టికులర్ పెళ్లి వాళ్ళు మీకు ఆర్డర్ కి ముందుగానే అడ్వాన్స్ పే చేశారు. కానీ మీకు అవి రావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి రావడం డిలే అవుతుంది. అలాంటి సందర్భంలో మీరు ఈ రిక్వెస్ట్ మెయిల్లో రిమైండర్ ని, ఒక డెడ్ లైన్ ని పెట్టాలి. ఆ రిమైండర్ ఎలా ఉండాలి అంటే మనం తీసుకున్న ఈ ఆర్డర్ ఫలానా డేట్ కి రాకపోతే వాళ్ళ మ్యారేజ్ ఈవెంట్ కి మనం అందజేయలేము, సో దట్ మనకి నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవ్వరు అనే విషయాన్ని అండర్లైన్ చేయాలి. అదే మాదిరిగా డెడ్ లైన్ అంటే మార్చి 20వ తారీఖు కల్లా మనకి ఈ ప్రోడక్ట్ కనుక మనకి రీచ్ అవ్వగలిగితే మనం మార్చి 25 కల్లా మన కస్టమర్ కి ఇవ్వగలుగుతాము అనే సింపుల్ పొలైట్ రిమైండర్స్ ని, డెడ్ లైన్స్ ని మీరు మీ మేనేజ్మెంట్ యూనిట్ కి తెలియజేయగలగాలి. ఇప్పుడు కన్క్లూజన్ ఎలా చేయాలో చూద్దాం. జనరల్ గా మనం అయితే ఒక వ్యక్తితో మాట్లాడడం కనుక కంప్లీట్ అయిపోతే థ్యాంక్ యూ అనో, బాయ్ బాయ్ అనో, థమ్స్ అప్ అనో చెప్తాం. కానీ ఇక్కడ అలా కాదు. ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మీరు కన్క్లూజన్ లో సింపుల్ గా థ్యాంక్స్ అనే మాట కాకుండా సిన్సియర్లీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అనే ప్రొఫెషనల్ వర్డ్స్ ని కనుక మీరు డ్రాఫ్ట్ చేయగలిగితే
ఈ మెయిల్ చదువుతున్న వాళ్ళకి మీ మీద మంచి అభిప్రాయం కలిగి తొందరగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎండ్ ఆఫ్ ద మెయిల్ లో ప్రతిసారి కూడా మీ పేరు, మీ కాంటాక్ట్ నంబర్, మీ ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేస్తే మీతో ఫర్దర్ గా కాంటాక్ట్ అవ్వడానికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అది. ఇది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ప్రొఫెషనల్ బిజినెస్ ఈమెయిల్ అండ్ రిపోర్ట్ రైటింగ్ లో ఇప్పటి వరకు మీరు విన్న టిప్స్ అన్ని కూడా మీరు పాటిస్తూ మెయిల్ ని కనుక డ్రాఫ్ట్ చేస్తే యూ విల్ బి ఏ ప్రొఫెషనల్ బిజినెస్ ఉమెన్. ఇంకొక టిప్ ఉందండి, ఇది ఖచ్చితంగా ఈమెయిల్ అంతా డ్రాఫ్ట్ చేసిన తర్వాత మీరు చూసుకోవాల్సింది. ఇది కూడా చాలా ముఖ్యమైనది. జనరల్ గా మనం టైప్ చేసేటప్పుడు కానీ ఏదైనా రాసేటప్పుడు కానీ హడావిడిలోనో తొందరలోనో వేరే ఆలోచనలతో ఉన్నప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అలాగే సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఎలాంటి గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా ఉండాలి అంటే ఒకసారి మీరు ఈ మెయిల్ అంతా డ్రాఫ్ట్ చేసిన తర్వాత పైనుంచి కింద వరకు అంటే టాప్ ఫస్ట్ లెటర్ హాయ్ అనే అక్షరం దగ్గర నుంచి హలో అనే అడ్రసింగ్ దగ్గర నుంచి థ్యాంక్ యూ సిన్సియర్లీ వరకు కూడా ప్రతి అక్షరాన్ని సిన్సియర్ గా చదవండి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూడండి. గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా చూసి ఖచ్చితంగా మీరు ఎవరికైతే పంపించాలో వాళ్ళకి మాత్రమే పంపించి కాన్ఫిడెన్షియల్ కాకుండా ఈ మెయిల్ ని ఈజీగా హ్యాపీగా సేఫ్ గా రీచ్ అయ్యేటట్టు చూడండి. సో ఎప్పటి వరకు మీరు నేర్చుకున్న కంటెంట్ అంతా మీరు ప్రొఫెషనల్ బిజినెస్ ఈమెయిల్ డ్రాఫ్టింగ్ లో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ద వెరీ బెస్ట్. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.